వచ్చిన వాళ్ళందరికీ. అండ్ బ్రదర్, ట్రైలర్ లుక్స్ రియల్లీ ఆసమ్. డైరెక్టర్ బేస్డ్ ఆన్ ఎడ్యుకేషన్ చాలా బాగుంది, మీరు బాగా చేశారు. మీరు కూడా చాలా బాగున్నారండి. ఆల్మోస్ట్ మాకు జీవి కొత్తగా లాంచ్ అయినప్పుడు ఆయన ఎలా ఉన్నారో మీరు అలాగే ఉన్నారు. సో అండ్ ఎస్పెషల్లీ ఇక్కడికి రావడానికి నాకు శివ ఆయన చాలా మంచి ఫ్రెండ్. ఎప్పటి నుంచి అంటే నేను కొత్తగా పాటలు రాయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన నా ఫోటోలు తీసేవారు. అప్పటి నుంచి కూడా నాకున్న మొహమాటానికి నేను ఎప్పుడన్నా పక్క జరిగినాను, ముందుకు రా ఫోటో తీస్తాను, నిలబడు, జనాలకి తెలియదా అని చెప్పేవారు. ఆ రోజు నుంచి ఇప్పటివరకు కూడా చాలా మంచి ఫ్రెండ్. ఆయనకి సినిమా చాలా పెద్ద సక్సెస్ తీసుకొచ్చి, ఎందుకంటే సినిమాలో సరస్వతి ఎత్తు ఉంది కాబట్టి ఈయనకి బోల్డ్ అంత లక్ష్మి కూడా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అందరికీ ఇక్కడ నేను మిగతా వాళ్ళందరికీ 2 వెర్షన్స్ ఉంటాయి, కానీ నాకు ఇదంతా ఒకటే అయిపోయింది. అటువైపు ఉన్నోళ్ళు నా ఫ్యామిలీనే, ఇటువైపు ఉన్నోళ్ళు నా ఫ్యామిలీనే. ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క అనుబంధం. అంటే ఇప్పుడు మీకు స్టేజ్ మీద కనిపిస్తుంది మనకు ఒక 10 మందే, కానీ నిజంగా నా ఫోన్లో 6000 నెంబర్లు ఉంటాయి. నేను ప్రతి ఒక్కళ్ళతో అంతే ప్రేమగా ఉంటాను. అదే నా బలం, నా బలహీనత 2 కూడాను. కానీ ఇవాళ నేను పిలవగానే వచ్చి నిజంగా 17వ తారీఖు సినిమా రిలీజ్ అంటే 10వ తారీఖు సినిమాకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవ్వరు ఉండరు. నా కోసం వచ్చిన కృష్ణ చైతన్య కానీ, మన సత్యభామ డైరెక్టర్ మే 31st రిలీజ్ అది, ఆయన కానీ నేను అడగగానే వస్తాను సార్, నన్ను కొంచెం ఒక అరగంటలో పంపించమని అడిగారు. సార్ మీకోసమే నేను మైక్ తీసుకున్నాను. దేనికంటే చాలా మాట్లాడాలి వీళ్ళకి. అలాగే మధురా శ్రీధర్ గారు, నాకు ఆయన ఇండస్ట్రీకి వచ్చిన మొదటి రోజు కంటే నేను ఆయన కంటే సీనియర్ యాక్చువల్లీ. ఊరికే అన్న చనువుతా అంటున్నాను. అంత ప్రేమ ఉంటుంది, ఎప్పుడు ఇదే వామ్త్ ఉంటుంది. నేను ఏదన్నా పని చేస్తానంటే నీకు నేనేం చేయగలనో అంత హానెస్ట్గా చేస్తానని చెప్పి నాకు ఫస్ట్ నుంచి కూడా. అలాగే నాకున్న పరిచయాలన్నీ కూడా నేను వీళ్ళు నాకు పరిచయం అని చెప్పగానే ఆయన చూపించే వామ్త్ కానీ నాకే కాదు చాలామందికి చూపిస్తారు. అందులో నేను కొంచెం పిసరంత ఎక్కువ అని నేను పర్సనల్గా ఫీల్ అవుతూ ఉంటాను. ఇకపోతే సతీష్ వేగేశ్న గారు, ఒక నేషనల్ అవార్డు విన్నర్ డైరెక్టరు, ఇవన్నీ అసలు మాకు తెలీదు. ఆయన బెస్ట్ హ్యూమన్ బీయింగ్, ఆయనకు మంచి ఫ్రెండ్ నేను. ఇలా ప్రతి ఒక్కళ్ళతో కూడా ఒక పర్సనల్ అనుబంధం ఉండి, ఇలా నేను ఒక సినిమా చేశానంటే నీకేం కావాలంటే చెప్పు నేను వస్తానని చెప్పి ఎప్పుడు నా పక్కన అలా నించున్నాడు. ఇక పవన్ సాధనని గారు, నాకు ఫస్ట్ నుంచి కూడా తెలుసు. ఆయన వర్క్స్ అన్నీ కూడా నాకు చాలా ఇష్టం. ఇందాక అమ్మాయి చెప్పినట్టు చాలా వెరైటీగా ఉంటాయి, చాలా ప్యాషనేట్. చిన్న చిన్న షార్ట్ ఫిల్ములు తీసుకుంటే ఇక్కడ దాకా వచ్చి మొన్న ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే నేను చాలా మంది గురించి చెప్పుకోవాలి. ప్రస్తుతానికి మీరు ఇబ్బంది పడకుండా వెళ్ళిపోతారు కాబట్టి ముందు మీ గురించి చెప్పాను, నేను తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ. ట్రైలర్ ఇదే చూడటం అండి ఫస్ట్ టైం, చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఐ రియలీ కంగ్రాచులేట్ ద టీమ్ అడ్వాన్స్డ్గా. అండ్ శివ గారు అయితే నాకు చాలా, ఎప్పుడు శివ గారిని కెమెరా పట్టుకొని చూస్తే ఆటోమేటిక్లీ నవ్వు వస్తుంది, ఎందుకంటే ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. అండ్ మీరు ఇంకా బాగా నవ్వాలి, ఈ సినిమా బాగా ఆడాలి, ఈ సినిమా బాగా మంచి పేరు మనీ తీసుకురావాలని నేను హోల్ హార్టెడ్గా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సాధారణంగా డైరెక్టర్స్ మేము జర్నలిస్ట్కి ఫోన్ చేసి, సార్ రేపొద్దున ప్రెస్ మీట్ ఉంది లేదా ప్రమోషన్ ఉంది తప్పకుండా రావాలి అని అడగడం అలవాటు. నాకు శివగారు ఫోన్ చేసి నాది ఉంది ప్రెస్ మీట్ మీరు రండి అని చెప్పారు. శివగారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. సాధారణంగా ఇండస్ట్రీలో చాలామంది మన ప్రయాణంలో ఫస్ట్ ఉన్నట్టు తర్వాత ఉండరండి. అది డైరెక్టర్స్ అవ్వచ్చు, రైటర్స్ అవ్వచ్చు, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఎవరైనా. బట్ చాలా కొద్ది మంది మాత్రమే సంవత్సరాలు గడుస్తున్నా వాళ్ళ ప్రవర్తనలో కానీ, వాళ్ళ నడవడికలో కానీ, వాళ్ళ మాటలో కానీ ఎప్పటికీ మార్పు ఉండదు. అలా మార్పు ఉండకుండా ఉన్న వాళ్ళలో నేను చూసిన వాళ్ళలో శివ ద బెస్ట్. సో తను ప్రొడ్యూస్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు ప్రతి సినిమా రిలీజ్ అవగానే ఫ్రైడే రివ్యూస్ చెప్తుంటాడు, ఈ సినిమాలో ఈ లోపం ఉంది, ఆ లోపం ఉంది, అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు అని. మన డైరెక్టర్స్ అందరికీ, ప్రొడ్యూసర్, సినిమాలు తీసే వాళ్ళకి అనిపిస్తుంది ఆ రివ్యూస్ చెప్తున్నారు, వీళ్ళ సినిమా తీస్తే తెలుస్తుంది వీళ్ళకి అని. బట్ తను సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడంటే డెఫినెట్గా అందులో లోపాలేమి లేకుండా చూసుకుని రేపు మేమందరం విమర్శించకుండా ఉండేలా సినిమానే తీసుకుని ఉంటాడని అనుకున్నాం. బట్ ట్రైలర్ చూసాక అది నిజం అనిపిస్తుంది. డెఫినెట్గా ఇది చాలా మంచి సినిమా అవుతుంది, పెద్ద హిట్ అవుతుంది. సత్య టైటిల్ కూడా సెంటిమెంట్ ఉంది. కమల్ హాసన్ గారు, సురేష్ కృష్ణ గారు చేసి సినిమా తెలుగులో డబ్బింగ్, దాని టైటిల్ సత్య, సూపర్ హిట్.
నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ గారు చేసిన సినిమా టైటిల్ సత్య పెద్ద హిట్. అలాగే ఈ సత్య కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలి, అవుతుంది అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. సో టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సో డెఫినెట్గా మీరు తెలుగులో కూడా మీ జర్నీ స్టార్ట్ చేస్తారు ఈ సినిమాతో. అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా నచ్చింది, సత్య ట్రైలర్. ఆర్టిస్టులు చాలా బాగున్నారు, చాలా చాలా టాలెంటెడ్ ఉన్నారు, అమరేష్ అండ్ ప్రార్థన. అండ్ గుడ్ లక్ బ్రదర్, డైరెక్టర్, యూ డిడ్ గుడ్ జాబ్ వాలి. యా, ఇంకా శివ ఎన్ని సంవత్సరాల అనుబంధం. జర్నలిజం, ఫిలిం మీడియా జర్నలిజం 2000 నుంచి 2024 అంటే దాదాపు 25 years అలా ట్రాన్స్లేషన్ అవుతూ ఉంది. చాలా రూపాంతరం చెందింది. ఆ రూపాంతరానికి నిలువెత్తు దర్శనం శివ. అప్పటి జర్నలిజానికి ఇప్పటి జర్నలిజానికి అతను అంటే హీఈస్ అ హిస్టరీ. అంటే చూడొచ్చు ఎవ్రీ స్టేజ్ తనని శివాని చూడొచ్చు. సో చాలా అంటే ముచ్చటేస్తుంది శివ ఎనర్జీని చూస్తూ ఉంటే. వెరీ క్లోజ్ టు మీ. అలాగే నేను అంటే పర్సనల్ జర్నీ ఎలాంటిదంటే, నేను నా జాబ్ వదిలేసి నా సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసిన తర్వాత ఏ డైరెక్టర్కైనా ఎలా ఉంటుందంటే, నా స్నేహగీత మూవీకి జరిగిన సంఘటన చెప్తాను. అప్పుడు ఉషా మయూరి అని ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఒక థియేటర్ ఉండేదన్నమాట. సో నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశా, నా సినిమా అసలు హౌస్ఫుల్ ఉంటుంది అది ఇదని చెప్పేసి ఆర్టీసీ క్రాస్ రోడ్ ఫస్ట్ మార్నింగ్ షో వెళ్ళి చూసేసరికి జనాలు లేరు, ఏదో 30-40 మంది ఉన్నారు. చాలా ఇంకా హర్ట్ అయ్యా అనమాట. అసలు ఏంటి మనం అన్నీ వదిలేసి వచ్చాం, ఎలా ఉంటుంది లైఫ్ అది ఇదని. ఇంకా అలా స్లోగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే ఒక కాల్ వచ్చిందనమాట, శివ కాల్. అన్న నేను ఇప్పుడే నీ సినిమా చూశాను, ఐ రియల్లీ లవ్డ్ ఇట్ అండ్ యు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ద ఇండస్ట్రీ. నేను అప్పుడే అనుకుంటున్నా ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోదామని. తన కాల్, యు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ద ఇండస్ట్రీ, ఐ రియల్లీ లవ్డ్ ఇట్, అందరు కొత్త వాళ్ళతో చేసినా కూడా భలే చేసావు అది ఇదని. సో దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ ఎనర్జీ, కాన్ఫిడెన్స్ అన్నీ ఇచ్చిందనమాట. సో శివ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ మీ టు స్టే ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో అందుకోసమే శివ ఫస్ట్ మూవీ అనగానే నిజంగా బాధ్యతలానే అనిపించింది, చెయ్యాలి మనం పక్క నుండి హెల్ప్ చేయాలి అని. సో ఆల్వేస్ విత్ యూ బ్రదర్. ఇన్ ఫ్యూచర్ సినిమాలలో కూడా మా వంతు ప్రయత్నంగా మేము హెల్ప్ చేస్తాము. అండ్ సత్య ఈ 10th రిలీజ్ అవుతుంది, మంచి హిట్ అవ్వాలి. మొత్తం టోటల్ ఒక డిస్ట్రిబ్యూషన్లో తను అంటే ఉన్న మెలకువలన్నీ తనకు తెలిసి అంటే నెక్స్ట్ సినిమా ప్రొడ్యూస్ చేసినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా చేసుకోవాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ బ్రదర్. చియర్స్. అందరు కొత్త వాళ్ళు అని చెప్పారు కదా, ఇప్పుడు వాళ్ళందరూ నేషనల్ లెవెల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న ఆర్టిస్టులు. వాళ్ళందరూ చిన్నగా స్టార్ట్ అయిన వాళ్ళు. ఆ రోజు నిజంగా నాకు నచ్చింది, నాకు హానెస్ట్గా అనిపించింది. నేను చెప్తాను అన్న, మీరు డిజర్వ్. మీరు ఇప్పుడు ఆ రోజు నేను నుంచి ఇండస్ట్రీలో ఉన్నందుకు ఎంతమందికి హెల్ప్ చేశారో అందరికీ తెలుసు. మీరు ఆ రోజు అంత నిరాశలో ఉన్నప్పుడు నేను జెన్యున్గా చేసిన కాలే తప్ప మీరు ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడతారని కాదు. ఐఎమ్ సో హ్యాపీ, మీతో నేను ఎప్పుడూ ఉంటాను, ఆల్వేస్ విత్ యూ అన్న. థ్యాంక్ యూ. ఒక విషయం చెప్పడం మర్చిపోయా. యాక్చువల్గా ఆ 2000 నుంచి ఇప్పటి వరకు అంటే మన ఇండస్ట్రీలో జరిగిన ప్రతి ఈవెంట్, ప్రతి ఫంక్షన్, చిన్న ఫంక్షన్ దగ్గర నుంచి పెద్ద ఫంక్షన్ వరకు జరిగే ఫొటోస్ అన్నీ తన దగ్గర ఉన్నాయి. అంటే ఎంత భక్తి ఉంటే, అంటే తను చేస్తున్న ప్రొఫెషన్తోని వల్ల ప్రొఫెషన్ పైన ఎంత భక్తి ప్రేమ ఉంటే అలా ఎవ్రీ ఈవెంట్ ఫోటోగ్రాఫ్స్ తన దగ్గర ఉన్నాయి. నన్ను నేను ఒక 20 సంవత్సరాల క్రితం వెళ్ళి చూసుకోవాలి, 2010లో నేను ఎలా ఉన్నాను అని చూసుకోవాలంటే శివ దగ్గరికి వెళ్తే నేను ఉంటాను అనమాట. అండ్ ఎనీ ఫిల్మ్ మేకర్ తన హిస్టరీ వెనక్కి వెళ్ళి చూసుకోవచ్చు శివ దగ్గర. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ శివ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి మాట్లాడాలంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ ట్రైలర్ సార్. లైక్ ఇట్స్ రియలీ గ్రేట్ యాజ్ అన్ యాక్టర్స్ అండ్ యాజ్ డైరెక్టర్. ఐ కెన్ సీ మీ అందరు ప్యాషన్ కనపడుతుంది. ఐ కెన్ సీ ద హోల్ ప్యాషన్ వాట్ యూ పుట్ ఇన్ టు ఇట్. సో ఇట్స్ రియలీ అ గ్రేట్ థింగ్. సో ఎవ్రీ న్యూయన్స్ రియలీ వర్క్ ఫర్ మీ. సో ఐ హోప్ తమిళ్లో సక్సెస్ అయిన తెలుగులో కూడా ఇట్ విల్ బీ అ వెరీ గుడ్ సక్సెస్. సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. అండ్ అందరూ చెప్పినట్టు ద మెయిన్ రీజన్ మేము అందరం ఇక్కడికి వచ్చామంటే శివ గారు.
సో రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిలిం హీస్ బీన్ ఎంకరేజింగ్. అంటే నేను తీసే ప్రతి వర్క్కి శివ గారి కాల్ వచ్చింది అంటే సో ఓకే మంచి పనే చేసావు, అంటే మంచి వర్క్ చేసావు, మంచి సినిమా తీసావు అని ఒక హ్యాపీనెస్ ఉంటుంది. సో ద వే హీ అప్రిషియేట్స్ ఇస్ రియలీ గ్రేట్. ఆయన చెప్పే రివ్యూలు కానీ అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అండ్ నిజం చెప్పాలి అంటే లైక్ ఇందా శ్రీధర్ గారు చెప్పినట్టు నిజంగా ఇది ఒక బాధ్యతలకు ఫీల్ అయ్యే ఇక్కడికి అందరం వచ్చాం. ఎందుకంటే మా ప్రతి సినిమాని మీడియా ఎంత ముందుకు తీసుకెళ్తే అలా మీడియా నుంచి ఒకళ్ళు వచ్చే సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు అది డెఫినెట్లీ మా బాధ్యత వచ్చి దాన్ని ప్రమోట్ చేయడం అనేది. సో ఆ బాధ్యతగా ఫీల్ అయ్యి మేము అందరం ఇక్కడికి వచ్చాం. సో ఇలానే ఎంతోమంది మీడియా నుంచి కానీ ఆ మీడియా ఫ్రెటర్నీ నుంచి ఇటు డైరెక్టర్స్ వైపు నుంచి మేము అందరం కానీ ఒక ఫ్యామిలీ లాగా ఎప్పుడు ఇమిడిపోయి ఉంటాం. సో ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో శివ గారు ఇప్పుడు ఇలా బయటకు వచ్చి ఒక సినిమా ప్రొడ్యూస్ చేయటం, ఐ విష్ శివ గారికి ఈ సినిమా ఎంతో మంచి పేరు డబ్బులు తీసుకొచ్చి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. లేదు అంటే ఇందాక నేను డైరెక్టర్స్ వర్క్ అని చెప్పి వాళ్ళకి చెప్పానంటే ఇప్పుడు కూడా వీళ్ళు మన నాగు డైరెక్టర్ అర్జున్ జంధ్యాల మా గుణ 369 సినిమాకి సూపర్గా చేశాడు. ఎక్స్ట్రాడినరీ ఫిలిం అది. ఆ సినిమాని కూడా ఎంత గట్టిగా చేశాడంటే అందరికీ తెలుసు. ఇవాళ రోజున ఆడపిల్లకి ఏమన్నా అన్యాయం జరిగితే మనోడు సినిమా అనే ట్రైలర్గా వస్తుంది. నేను ఎందుకు ఇందాక వాళ్ళ పేర్లు పర్టికులర్ చెప్పలేదంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళైతే మీడియా నుంచి నాతో పాటు జర్నీ చేసి వచ్చిన వాళ్ళు, ఇంకొకటి నేను మొదటి రోజు నుంచి ఉన్నోళ్ళు మా బోయపాటి శ్రీనివాస్ గారి దగ్గర ఫస్ట్ నుంచి ఫ్యామిలీ ఇంట్లో లాగా ఉన్న అర్జున్ అండ్ నాగు. అందుకే నేను చెప్దామని అప్పుడు ఇందాక చెప్పలేదు. అర్జున్ ప్లీజ్ కమ్. ఇప్పుడు దేవకి నందన వసుదేవ అనే ఒక మంచి సినిమా చేస్తున్నాడు. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఒక పెద్ద బడ్జెట్ డైరెక్టర్ అయ్యాడు. ఐఎమ్ సో హ్యాపీ అర్జున్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే ట్రైలర్ చూసాము, అంటే ముందరగా ఎప్పుడో చూస్తున్నాను, అప్పుడే చెప్పాను శివన్నకి అద్భుతంగా ఉంది ట్రైలరు, చాలా బాగుందన్న, కాన్ఫిడెంట్గా ఉందని. అంటే కాకపోతే పూర్తిగా నాకు ఈ సినిమా 100% సక్సెస్ అవుతుందని పూర్తిగా నమ్మకం. ఎందుకు ఆ నమ్మకం అని అంటే శివ మల్లాల అన్నతోటి ఉన్నది ఏంటంటే ఒక సినిమా రివ్యూ అని కాదు, ట్రైలర్స్ ఎప్పుడు వచ్చినా అంటే నాకు తెలిసి అన్ని లాంగ్వేజెస్ ట్రైలర్స్ అన్నిటి గురించి ఆయన రివ్యూ లాగే ఉంటుంది. నాతో షేర్ చేస్తారు ఎప్పుడైనా ఎనదర్ లాంగ్వేజ్, లేకపోతే తమిళ్, తెలుగు, మలయాళం, లేకపోతే ఇంకా ఇంకా ఎక్కడైనా హిందీలో ఏదొచ్చినా కూడా ట్రైలర్ రాగానే ఇది ఇలా ఉంటుంది, నెక్స్ట్ సినిమా ఇలా ఉండబోతుంది అని చెప్పి కాన్ఫిడెంట్గా దాని గురించి ఒక రివ్యూ లాగా నీకు ఉపయోగపడుతుంది అర్జున్ చూడు అని చెప్పి నాకు పంపించేవాళ్ళు అప్పుడప్పుడు. సో నేను గమనించిన దాంట్లో 100 సినిమాలకు ఆయన కనుక ట్రైలర్ చూసి కనుక రివ్యూ చెప్తే 90% ఇప్పటి వరకు అన్నీ సక్సెస్ తప్ప అంటే ఆయన ఏది చెప్పాడు ఎగ్జాక్ట్గా జరుగుతూ వచ్చేది. అంత ప్రొడిక్షన్ ఉన్నటువంటి శివన్న ఈ సినిమా తీసుకున్నంటే చాలా ఆలోచించి చేసి ఉంటారు. డెఫినెట్గా ఈ సినిమా 100% సక్సెస్ సాధిస్తుందని పూర్తిగా నమ్ముతున్నాను. అన్నకి ఎలాగూ డబ్బులు కూడా పూర్తిగా వచ్చి ఇంకా పెద్ద పెద్ద సినిమాలు పూర్తిగా అందరితో చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇంకా శివన్న గురించి కొత్తగా చెప్పేది లేదు, ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి అందరి వాడు. సో నాకైతే ఎంత దగ్గర అంటే అర్ధరాత్రి 2 కాల్ చేసి అన్న నాకు ఇబ్బంది ఉందంటే టక్కున వచ్చి వెళ్ళిపోయి ఏందని చెప్పి క్లియర్ చేసి అంత దగ్గర పెట్టి. సో ఆయనకున్న ప్రొడిక్షన్ ట్రైలర్స్ చూసిన దగ్గరే అంత ప్రొడిక్ట్ చేస్తాడంటే ఈ సినిమా తీసుకొని మేము ముందుకు వస్తున్నాడంటే 200% సక్సెస్ అవుతుంది. కమర్షియల్గాను సక్సెస్ అవుతుంది, ఒక మంచి సినిమా అవుతుంది. అంటే మనకి తమిళ నుంచి వచ్చిన ఒక షాపింగ్ మాల్ కావచ్చు, కొత్త బంగారు లోకం మన తెలుగు సినిమా కావచ్చు, నిన్నగా మొన్న వచ్చిన #90s కావచ్చు, ఇలాంటి ఒక మంచి కోవలోకి ఈ సినిమా వెళ్తుందని పూర్తిగా నమ్ముతున్నాను. అలాగే చాలా క్యూట్గా ఉన్నారు అమరేష్ అండ్ ప్రార్థన కూడా. అండ్ ఆల్ ది బెస్ట్ మోహన్ దాస్ గారికి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్గా. థ్యాంక్ యూ. శివ గడిచిన ఈ 2.5 దశాబ్దాల కాలంలో ఇండస్ట్రీలో ఎంతమంది ఆర్టిస్టులు ఉంటే, ఎంతమంది టెక్నీషియన్లు ఉంటే వాళ్ళందరి జీవితాల్లో ఒక ఫోటో రూపంలోనో, ఒక మాట రూపంలో, ఒక వీడియో రూపంలో, ఏదో ఒక రూపంలో వాళ్ళతో కనెక్ట్ అయిపోయి ఉన్న వ్యక్తి శివ. ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఆర్టిస్ట్ని, ఏ ఆర్టిస్ట్ని టచ్ చేసినా, ఏ టెక్నీషియన్ టచ్ చేసినా వాళ్ళందరికీ ఖచ్చితంగా శివతో ఒక కనెక్షన్ ఉంటుంది. ఒక పాజిటివ్గా తను చెప్పే మాట కావచ్చు, తను చేసే హెల్ప్ కావచ్చు, తను చేసే ఫొటోస్ కావచ్చు, తన రివ్యూస్ ద్వారా కావచ్చు, ఏదో విధంగా కనెక్షన్ ఉంటుంది. అందరికీ నచ్చిన వ్యక్తి. నాకు పర్సనల్గా ఎలా అంటే నేను డైరెక్టర్ అవ్వాలని హోప్తో కథలు రాసుకుంటున్నప్పుడు నేను కథలు చెప్పిన మొట్టమొదటి వ్యక్తి కూడా శివే. మాకు ఫిలిం కవరేజెస్ కోసం ఆర్ఎఫ్సి వెళ్ళాలి అంటే ఈనాడు ఆఫీస్ దగ్గర నుంచి ఒక వెహికల్ పెడితే ఆ వెహికల్లో మేము ఆర్ఎఫ్సి వరకు ట్రావెల్ చేసే ప్రాసెస్లో చాలా కథలు డిస్కస్ చేసాం. అలాగే నేను ఒక స్టోరీ నెరేట్ చేసిన ఒక వ్యక్తి అంటే శివ. అలా చాలామంది. సో తను ఒక ఫోటోగ్రాఫర్గా కెరీర్ స్టార్ట్ చేసి ఈరోజు ఒక నిర్మాతగా ఒక సినిమాని మన ముందుకు తీసుకొచ్చే స్థాయికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. బాబాయ్ నువ్వు చాలా పెద్ద సక్సెస్ సాధించాలి, మరిన్ని సినిమాలు చేయాలి.
చాలామంది అగ్ర నిర్మాతలు ఒక డబ్బింగ్ సినిమా ద్వారానే నిర్మాతలు అయ్యి ఇవాళ అత్యున్నతమైన స్థానంలో ఉన్నారు. ఫ్యూచర్లో శివ కూడా అలాంటి ఒక మంచి స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ బాబాయ్. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే శివ తనదైన ఒక మార్క్ క్రియేట్ చేసుకోగలిగాడు. ఫోటోగ్రాఫర్గా కెరీర్ స్టార్ట్ చేసి నా సినీ స్టార్ పత్రికలో ఫోటోగ్రాఫర్గా కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ద వే హీ గ్రోన్ అప్ ఈజ్ రియల్లీ ఇన్స్పైరింగ్. ఒక పని ఉంది అంటే ఆ పనిని కంప్లీట్ చేసేదాకా కూడా నిద్రపోయినటువంటి ఒక గొప్ప లక్షణం వాళ్ళ ఉంది. అందరూ అంటారు ప్రభు మేనమామ పోలికలను, మేనమామలో ఉన్న పోలికలు కొన్ని ఉన్నా సరే నాకంటే అదనంగా చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి శివాలో. ఈరోజు నిర్మాత అనేటువంటి ఒక హోదాలో తనని చూస్తున్నాను. నిర్మాత కాదు, వాడు ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ into 24 క్రాఫ్ట్స్లో కూడా హీ కెన్ ఎక్సెల్ అనేది కలిగినటువంటి ఎంతూజియాజము, ఆ తపన ఉంది వాళ్ళు, డిసిప్లైన్ ఉంది. ముఖ్యంగా ఒక ఫోటోగ్రాఫర్గా ఫోటోలు తీసుకున్నాం, ఈ పని అయిపోయింది అనగానే పక్కకి వెళ్ళిపోగానే ఏదో కూర్చొని కబుర్లు ఆడుకోవటం కాకుండా నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్ ఆ విధంగా ఎవ్రీ మూమెంట్ను కూడాను తను ఫ్రూట్ఫుల్ చేసుకోవటం కోసం, తన కెరీర్ని బిల్డ్ చేసుకోవటం కోసం చేసినటువంటి ప్రయత్నాల్లో అతి తక్కువ కాలంలోనే శివ హ్యాస్ బికమ్ ఏ బ్రాండ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అనేటువంటిది నేను సగర్వంగా చెప్పగలను. అట్లాగే ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో కడుగు పెడతానికి ఎవరో ఒక గాడ్ ఫాదర్ ఉంటారు. నా గాడ్ ఫాదర్ ఎవరో మీ అందరికీ తెలుసు. శతాధిక చిత్ర దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారు నా గాడ్ ఫాదర్ అయితే, నేను ఎప్పుడు కూడాను ఆయన పేరుని ఏ స్థాయికి తీసుకెళ్ళామన్నట్టు పక్కన పెడితే ఆయన పేరైతే చెడగొట్టలేదు. ప్రభు అంటే ఎస్ దాసరి నారాయణరావు గారి ఫేస్ సూపర్ ఇంపోజ్ అవుతుంది ఇండస్ట్రీలో అందరికీ. ఎలా ఆ విధంగా శివ కూడా నా మేనల్డ్గా ఇండస్ట్రీలోకి వచ్చి పరిచయం అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిన శివ అంటే ఒక పాజిటివ్ వైపుని, ఒక ప్రమోషన్ని, ఒక ప్రోగ్రెస్ని, ఒక శిఖరారోహణ, ఒక అప్గోయింగ్ అనేటువంటిది చూశాను తప్ప ఎక్కడా కూడాను శివ వల్ల ఒక డౌన్ ఫాల్ అనేటువంటిది కానీ, ఒక బ్యాడ్ కామెంట్ కానీ, బ్యాడ్ రివర్స్ కామెంట్స్ కానీ ఎక్కడా వినలేదు. సో ద వే హీ ఈజ్ గ్రోయింగ్ హిమ్సెల్ఫ్ ఈజ్ రియల్లీ ఇన్స్పైరింగ్. ఇంత తక్కువ వయసులో, ఇంత తక్కువ కాలంలో ఇంత పాపులారిటీని సంబంధించి నాకు చెప్పినట్టుగా సినిమా ఇండస్ట్రీలో శివ టచ్ అయినటువంటి వ్యక్తి ఎవరు ఉండరు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. ఒక ఫోటో రూపంలోనో, ఒక మాట రూపంలోనో, ఒక ఇంటర్వ్యూ రూపంలోనో, ఎనీ ఫామ్ హీ హ్యాస్ ఎక్సెల్డ్ అండ్ హీ హ్యాస్ గ్రోన్ అప్ హిజ్ రిలేషన్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీలో మనం గ్రో కావాలి అంటే, పెరగాలి అంటే, ఎదగాలి అంటే రిలేషన్స్ మెయింటైన్ చేయటం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. ఆ రిలేషన్స్ మెయింటెన్స్ విషయంలో నన్ను మించిపోయిన వాడు రియల్లీ. ఆడుకున్న రిలేషన్స్ ఈరోజు నాకు కూడా లేవు. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ జనరేషన్ స్టార్స్లో నేను 35 yearsగా ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఒక జనరేషన్ కానీ, ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్లో శివ అంటే తెలియనటువంటి డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, హీరో కానీ, హీరోయిన్ కానీ లేరు. అంతగా తన రిలేషన్స్ని డెవలప్ చేసుకున్నాడు. ముఖ్యంగా మాట తీరు, మాట్లాడే పద్ధతి, అందరినీ కలుపుకుపోవటం అనేటువంటిది ఒక మనిషిలో ఉండాల్సినటువంటి గ్రేటెస్ట్ క్వాలిటీ. ముఖ్యంగా ఇండస్ట్రీలో సర్వైవ్ కావాలంటే, ఇండస్ట్రీలో పెరగాలి అంటే అలా కలుపుకోవటం అనే లక్షణం ఉండాలి. ఆ లక్షణం శివలో చాలా గొప్పగా ఉంది. అందుకే ఈ రోజున శివ అనగానే ప్రతి ఒక్కరికి కూడా, మీడియాలో కావచ్చు, ఇండస్ట్రీలో కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడాను హ్యాస్ బికమ్ ద పెట్ ఆఫ్ ఎవ్రీబడి ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. దట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ టు మీ. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ శివ. ఒక మేనమావగా కాకుండా ఒక సాటి జర్నలిస్ట్గా, మీడియా పర్సన్గా కూడా ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఇక సత్య విషయానికి వస్తే, సత్య పోస్టర్ చూసిన రోజునే ద సక్సెస్ సెన్స్ అనేటువంటిది కనిపిస్తుంది. ఇన్నేళ్ళ మా అనుభవంలో వీ కెన్ గెస్ వాట్ ద ఫిలిం ఈజ్ గోయింగ్ టు బికమ్ అండ్ టు విచ్ హైట్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు రీచ్ అనేటువంటిది అర్థమవుతుంది. ఎందుకంటే డబ్బింగ్ సినిమాలు అన్నిటికీ కూడాను ఆ స్మెల్ రాదు, కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి పోస్టర్స్ చూసినప్పుడు, టైటిల్ చూసినప్పుడు మాత్రం ఆ సక్సెస్ స్మెల్ అనేటువంటిది కనిపిస్తుంది. ముఖ్యంగా తమిళ చిత్రరంగంలో సినిమా నిర్మాణం అనేటువంటి ఒక డిఫరెంట్ పందాలో జరుగుతుంది. అక్కడ ఆర్భాటాలు వాటికంటే కూడాను, హంగులు ఆర్భాటాల కంటే కూడా ముందుగా ఒక చిన్న రూమ్ తీసుకొని సాంబార్ సాదం అనేటువంటి చిన్న ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కువగా, దే డోంట్ గో ఫర్ ఫాల్స్ ప్రిస్టేజ్. మేకింగ్లో ఫాల్స్ ప్రిస్టేజ్ ఉండదు. మేకింగ్ దశలో ఫెయిల్ కాకపోవటం ఒక సినిమా యొక్క బెస్ట్ క్వాలిటీ. ఈ రోజున చాలా సినిమాలు, సంవత్సరానికి 200 సినిమాలు వస్తుంటే వీటిల్లో సక్సెస్ శాతం అనేటువంటిది కేవలం 10% మాత్రమే ఉంటుంది. కానీ సినిమా అనేటువంటిది ఎప్పుడైతే మేకింగ్లోనే ఫెయిల్యూర్ అయిపోవటం, అంటే దుబారా ఖర్చులు చేసుకోవటం, ఓవర్ ప్రొడక్షన్ అయిపోవటం, ఓవర్ బడ్జెట్ అయిపోవటం అనేటువంటి లక్షణాలు మన తెలుగు ఇండస్ట్రీలో
చాలా ఎక్కువగా ఉన్నాయి చెప్పడానికి. ఐ డోంట్ హెసిటేట్, ఐ డోంట్ కేర్. బట్ తమిళ ఇండస్ట్రీలో మాత్రం ఒక హెల్దీ ప్రొడక్షన్ మేకింగ్ అనేటువంటిది ఉంది. అలాంటి మినిమం బడ్జెట్లో ఒక అద్భుతమైన కంటెంట్ ఇవ్వగలిగినటువంటి మేకింగ్ స్టాండర్డ్స్ని, మేకింగ్ వాల్యూస్ తోటి ఒక సినిమా వస్తుంది. అలాగే ఈ సినిమాను ఆ విధంగా తయారు చేశారు దిస్ యంగ్ టీమ్. వేర్ ఇస్ ద డైరెక్టర్ కంగ్రాచులేషన్స్, డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు హిట్. ఎందుకంటే ఇట్లాంటి చిన్న సినిమాలు క్రియేట్ చేసే సెన్సేషను చాలా సైలెంట్గా వచ్చి పెద్ద హిట్ కాదు. ఈ మధ్యకాలంలో ఎన్నో సినిమాలు నిరూపితమని. ఆ విధంగా సత్య ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ వెరీ బిగ్ హిట్ అనటంలో సందేహం లేదు. నిర్మాతగా శివ తొలి ప్రయత్నం అద్భుత విజయాన్ని సాధిస్తుందనేటువంటి విషయంలో కూడా ఎలాంటి సందేహం లేదు. వీళ్ళే కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ సత్య. థ్యాంక్ యూ ఆల్ ఫర్ మేకింగ్ ద ఫంక్షన్ ఎ గ్రాండ్ సక్సెస్. ఈ పెద్ద డైరెక్టర్లు తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈ ఈవెంట్కి రావటం అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. తర్వాత వీళ్ళందరూ కూడా సినిమా కంటే ముందు శివ గురించే మాట్లాడారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. నా జీవితంలో కూడా శివతో ఒక అనుభవం ఉంది. తను తమిళ్లో ఆడియో లాంచ్ అప్పుడు, అంటే ఇది ఆగస్టులో జరిగింది ఆడియో లాంచ్. ధైర్యంగా స్టేజ్ మీదకి వచ్చి అన్న ఈ సినిమా నేను తెలుగులో రిలీజ్ చేస్తానని చెప్పాడు. అప్పటి నుంచి ఇప్పటికి ఆల్మోస్ట్ 9 months. ఒక తల్లి తన బిడ్డకి జన్మనిచ్చే 9 మాసాలు తను సొంతంగా తన భుజాల మీద వేసుకొని ఈరోజు తన బేబీగా ఈ యొక్క సినిమాని మే 10వ తేదీన రిలీజ్ చేస్తున్నాడు. డెఫినెట్గా పెద్ద సక్సెస్ అవుతుందనే నమ్మకము, విశ్వాసం నాకు ఉంది. డెఫినెట్గా మీ అందరి ఆశీస్సులు, మీ యొక్క అందరి సపోర్ట్ ఉంటే డెఫినెట్గా ఇట్లా చిన్న చిన్న సినిమాలే చాలా పెద్ద హిట్లు అవుతాయి. అదేవిధంగా తెలుగు ఇండస్ట్రీ ఎంతోమందికి అవకాశాలు ఇచ్చింది. అలాగే ఈరోజు వచ్చిన డైరెక్టర్ వాలీకి, హీరో అమరేష్కి, ప్రార్థనకి, టీం అందరికి కూడా పెద్ద సపోర్ట్గా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన శివకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మల్లాల శివ ఒక ప్రొడ్యూసర్గా తను ఎదగాలని ఎంతో మేమందరం కూడా ఆశిస్తున్నాము. తను ఒక చెట్టు వాడిపోతూ ఉంటే దాని కింద కూర్చొని తను దారింటి పోయే వాళ్ళు బాటలు పట్టుకొని వెళుతున్నా కూడా దప్పికొస్తున్న నీళ్ళు అడిగి, అమ్మ ఆ చెట్టుకు పోయండి 100 మంది బతుకుతారు, ఆ చెట్టు బాగుంటే అందరూ ఉంటారు, నేను ఎక్కడో ఇంకొకరు వస్తారు నాకు పోస్తారు అనే మనసత్వం తనది అని అనిపించింది. ఆ శివాన్ని చూస్తానే ఈ సత్య సినిమాను వెంటనే మీరు సక్సెస్ అవుతారు, ముందుకు తీసుకెళ్ళి రిలీజ్ చేయమని కోరాము. వెంటనే తను కూడా ఆలోచించి అన్నీ చూసి ఓకే తీసుకుంటాను చేస్తామని ఎంతో ఆనందంగా అందరికీ తెలిపాడు. అది మాకైతే సంతోషంగా ఉంది. జీవితంలో ఇంకా ఎంతో గొప్ప సినిమాలు తీస్తూ ఎదగాలని కోరుకుంటున్నాం. మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. I feel very proud to see all the young crafts personalities, and I have talked only 1 or 2 days ago. I feel very happy and he attracted me, and I worked with different personalities. So these while seeing the promo, that my children, my students, I am a lecturer, and my children, how they are feeling now, like that I felt very happy. This is a excellent hit. For that I have taken initiation, and this all credit goes to Babu Reddy sir, and I am very thankful to you sir. Thank you so much giving this opportunity. నమస్కారం అండి. సత్య ఈ మూవీలో 6 పాటలు ఉన్నాయి. అన్ని పాటలు నేను రాశాను. చాలా మంచి అంటే సందర్భానుసారంగా సాగే పాటలు. మ్యూజిక్ వచ్చేసి సుందరమూర్తి గారు చాలా మంచి మెలోడీ బాణీలు అందించారు. ఈ అంటే చిన్న చిన్న పదాలతో మీనింగ్ఫుల్గా ఉండేట్టుగా ఒక డబ్బింగ్ సినిమాలా కాకుండా ఒక స్ట్రైట్ తెలుగు సినిమాకి పాటలు రాస్తున్నాం అన్న ఫీలింగ్తో చాలా బాగా వర్క్ చేసాం. దీనికి ఒక పాట రిలీజ్ అయింది ఆల్రెడీ, చాలా ప్రశంసలు వస్తున్నాయి. అలాగే మిగతా పాటలు కూడా వస్తాయి. ఈ సినిమాకి నాకు అవకాశం ఇచ్చిన మా శివ మల్లాల గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, నేను కాంతారాకి అన్ని పాటలు రాసినప్పుడు ఆయన యూట్యూబ్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ చేద్దాం అన్నారు. నేను వస్తాను సార్ అన్నాను, కానీ కుదరలేదు, వెళ్ళలేదు. ఆ రోజు నుంచి ఆయన నన్ను గ్రేట్ రైటర్ అంటారు. అంటే
ఆయన ఎందుకు అంటున్నాడో నాకు అర్థం కాదు. నేను వెళ్ళనందుక నిజంగానా ఏమో తెలీదు. కానీ ఇప్పుడు ఆయన సినిమాకే అన్ని పాటలు రాశాను. సార్ ఇంటర్వ్యూ ఏంటి సార్, ఇప్పుడు మీ ఇష్టం ఇంకా. థ్యాంక్ యూ. అలాగే నాకు ఈ సినిమాకి చాలా అంటే నాకు తమిళ్ అంతగా అర్థం కానప్పుడు మా విజయ్ కుమార్ సార్ పాటలు రాసే క్రమంలో నాకు ఆయన చాలా హెల్ప్ చేశారు. నాకు ఎప్పటి నుంచో తెలుసు ఆయన చాలా గ్రేట్ రైటర్. ఆయన భవిష్యత్తులో చాలా పెద్ద డైరెక్టర్ కూడా అవుతారు ఆయన. చాలా థ్యాంక్స్ సార్, మీ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ. మీకు కూడా చాలా ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా అమరీష్ అండ్ ప్రార్థన సినిమా మొత్తం చూస్తూ లిరిక్స్ రాయాల్సి వచ్చింది. ఏంటంటే బిట్ సాంగ్లాగా అక్కడక్కడ ఉంటాయి, ఇవి బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్స్. మీ పెర్ఫార్మెన్స్ చాలా 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 బాగుంది. నిజంగా నాకు కొత్త బంగారు లోకం, ప్రేమిస్తే, షాపింగ్ మాల్ ఇలాంటి సినిమాలే గుర్తొచ్చాయి. ఆ కోవలోనే ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుద్దని మా బాబురెడ్డి గారికి, సతీష్ గారికి, అలాగే ముఖ్యంగా ఇక్కడ తెలుగులో మా శివ మల్లాల గారు చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని, ఆయనతో మా అనుబంధం ఎప్పుడు ఇలాగే ఉండాలి, చాలా సినిమాలు చేయాలని కోరుకుంటూ మా టీంని ఆశీర్వదించడానికి వచ్చిన మా డైరెక్టర్లందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి మంచి సినిమాలు రాయడానికి అవకాశం ఇచ్చిన శివ మల్లెల గారికి, తమిళ ప్రొడ్యూసర్ సతీష్ గారికి, బాబిరెడ్డి గారికి, డైరెక్టర్ వాలి మోహన్ దాస్ గారికి ఇంత గొప్ప సినిమా తీసి దానికి అవకాశం ఇచ్చారు. వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ ట్రైలర్ మీరు చూసుంటారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఒక మళ్ళీ ఈ సమ్మర్లో మన కాలేజ్కి స్కూల్కి వెళ్ళొచ్చు ఫీలింగ్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. తమిళ్ ఆల్రెడీ ప్రూవ్డ్, ఇక్కడ కూడా బాగా ప్రూవ్ చేస్తుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ సో ఇంకా కొత్తగా సినిమా గురించి చెప్పడానికి ఏం లేదు. జనరల్లీ ఏంటంటే మన సొసైటీలో ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది కదా, రిచ్ అండ్ పూర్ అని ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. కార్పొరేట్ స్కూల్లో చదివే పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి మనమే చిన్న డిఫరెన్స్ చూపిస్తాం. అంటే అక్కడ చదువుకున్న పిల్లలకే కాదు, పేరెంట్స్ కూడా కార్పొరేట్ స్కూల్లో చదివితేనే మంచి స్కూలు, ఈ స్కూల్ మంచిది కాదు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ మీరు గొప్ప గొప్ప వాళ్ళు సాధించిన వాళ్ళందరూ తీసుకుంటే ఎవరు కార్పొరేట్ స్కూల్లో చదివిన వాళ్ళు కాదు, అందరూ గవర్నమెంట్ స్కూల్స్లో చదివి వచ్చిన వాళ్ళే. అలాంటి ఒక పేరెంట్ ఉన్న ఫీలింగ్ ఉన్న ఒక పేరెంట్ వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్లి కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేస్తే వాడు ఎదుర్కొన్న ప్రశ్నలు ఏంటి, తర్వాత వాళ్ళు ఏం డిసైడ్ చేశారనే కదా. బట్ ఎక్కడ బోర్ కొట్టకుండా, మీకు క్లాసులు వీగకుండా, బ్యూటిఫుల్గా అక్కడ ఒక చిన్న లవ్ స్టోరీ పెట్టి ఒక స్కూల్కి కాలేజ్కి వెళ్ళి వచ్చిన ఫీలింగ్ మనకి కలిగించారండి. బ్యూటిఫుల్గా ఉంటుంది సినిమా. May 10th రిలీజ్ అవుతుంది. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, మలయాళ గారు పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలి. అండ్ హీరో అమరీష్ అండ్ ప్రార్థన వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండాలి, డైరెక్టర్ గారికి మంచి మంచి సినిమాలు రావాలి అని కోరుకుంటూ థ్యాంక్స్ అండి. అందరూ May 10th సినిమా చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. అండ్ ఇక్కడ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలు, డైరెక్టర్లు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం, எல்லாருக்கும் வணக்கம். சத்யா, நாங்கள் தமிழில் பண்ண படம் ரங்கோலி இப்போ தெலுங்குல சத்யான்ற பேரில் நல்லா ரிலீஸ் ஆகுது. விஜயகுமார் சார் ரொம்ப அழகாக நிறைய டைலாக் எழுதியிருக்காரு. அதுக்கப்புறம் சிவா சார் ரொம்ப தேங்க்யூ சார், இவ்வளோ தூரம் கொண்டு வந்து நிறுத்தினதுக்கு. அதுக்கப்புறம் எங்கள் ப்ரொடியூசர்ஸ் சதீஷ் சார், பாபுரெட்டி சார், தமிழில் அவங்களால முடிஞ்ச அளவுக்கு இந்த படத்தை கொண்டுட்டு போய் நிறுத்தினாங்க. இப்போது தெலுங்குல சிவா சார் இதை கொண்டுட்டு வந்து நிறுத்துறாரு. ரொம்ப சந்தோஷமாக இருக்குது. வர 10ஆம் தேதி இந்த படம் ரிலீஸ் ஆகுது. ஐ மீன் 10th, கமிங் 10th. ஸோ எல்லோரும் போய் தேட்டரில் பாருங்கள், உங்கள் எல்லாருக்கும் கண்டிப்பாக பிடிக்கும்னு நினைக்கிறேன். ரொம்ப సంతోషం. థ్యాంక్ యూ. గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఇందాక సతీష్ వేగేశ్న గారు చెప్పారు, సత్య సినిమా తెలుగులో అటు హిందీలో 2 సినిమాలు వచ్చి 2 కూడా సూపర్ హిట్ అయ్యాయని. కానీ నాకేమనిపించిందంటే ఈ సత్య సినిమా కంటే కూడా శివ సినిమా ట్రెండ్ సెట్టర్. అలాగే శివం మీడియా ప్రొడ్యూసర్ శివ అని పెట్టి ఉంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. సో అలాగే నా జర్నలిస్ట్గా, ఫిలిం జర్నలిస్ట్గా నా కెరీర్ కూడా సినీ స్టార్లో ప్రభు గారి దగ్గర స్టార్ట్ అయింది. అప్పుడు నేను శివ వెహికల్ వెనకతో పాటు వెహికల్ మీద నేను ప్రెస్ మీట్స్కి అది అటెండ్ అయ్యేవాడిని. అప్పటి నుంచి నేను చూస్తున్నాను. సో తను ఖచ్చితంగా చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవుతాడనే నమ్మకం ఉంది. ఇప్పుడు ఎలాగైతే శివం మీడియా తోటి సోషల్ మీడియాలో కూడా ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్టు అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఫోటోగ్రాఫర్గా, తర్వాత ఫోటో జర్నలిస్ట్గా, తర్వాత ఇలాగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నటువంటి శివ నిర్మాతగా కూడా చాలా పెద్ద హిట్ సక్సెస్ అవుతాడని నాకు నమ్మకం ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్. ఈ అవకాశం ఇచ్చిన శివకి థ్యాంక్స్ చెప్తూ, శివతో దాదాపు 20 ఏళ్ళ ఫ్రెండ్షిప్ ఉంది, ప్రొఫెషనల్ జర్నీ ఉంది. సాక్షిలో
శివతో నా పరిచయం జరిగిన తర్వాత సినిమా గురించి మేము చాలా మాట్లాడుకునే వాళ్ళం. సాక్షి మెట్ల మీద కూర్చొని కథలు చెప్పుకునే వాళ్ళం. అప్పుడే అనిపించేది ఇతను ఫోటోగ్రాఫర్ కాదు, ఫోటోగ్రాఫర్కి మించి ఏదో ఉంది ఇతనిలో అనుకున్నాను. ఒక నిర్మాతనే కాకుండా దర్శకుడిగా కూడా మారే అవకాశం ఉంది. త్వరలోనే ఆ బాధ్యతను కూడా చేపడతారని అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు ద శివ. థ్యాంక్ యూ. అమ్మా రా, క్లియర్గా రానంటున్నారు ఆవిడ అసలు. మా పెద్దమ్మ గారు కూడా వచ్చారు. రా పెద్దమ్మ. అదేంటి మీ ఆవిడ్ని పిలవరా మీరు? సుజాత రా ప్లీజ్. పల్లవి కమ్. రాదా శిల్పరా, రేఖ రా. అఫ్ కోర్స్ సత్య కూడా ఫ్యామిలీ పిక్చరే, మొత్తం మీరు సకుటుంబ సపరివారి సమేతంగా చూడొచ్చు. ఏంటంటే ఫస్ట్ టైం నాకు ఇట్లా మీ ఫ్యామిలీని పిలువు అని చెప్పింది మాత్రం నాకు మా సతీష్ అన్నే. మనం చేసుకునేది ఏదైనా మనం రూపాయి కూడబెట్టుకొని కష్టపడి పెద్దది ఏది మన ఫ్యామిలీ కోసమే. ఆ ఫ్యామిలీని పిలవకపోతే ఏం సినిమాలు ఏం చేసుకున్నట్టు మనం అని సతీష్ అన్న చెప్తే నేను పిలిచాను. లేకపోతే నాకు ఇది ఒక రెగ్యులర్ ప్రెస్ మీట్ లాగానే ఉంది ఫస్ట్, తర్వాత ఇప్పుడు వచ్చింది. థ్యాంక్ యూ. మా అమ్మ ఫస్ట్ టైము నేనేం చేస్తానో నిజంగా ఆమెకు తెలియదు. ఆమెకు తెలిసినట్టు నటిస్తుంది కానీ ఆమెకు తెలియదు ఏమి నేనేం చేస్తాను. లవ్ యూ ఆల్. మీ అందరి వల్ల నేను ఇక్కడ దాకా వచ్చాను. థ్యాంక్ యూ. డైరెక్టర్స్కి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం. శివ గురించి చెప్పాలంటే మా మ్యారేజ్ 18 years అయింది. నాతో కంటే కూడా ఎక్కువ మీడియాతోనే ఉంటాడు. నా పిల్లలు ఏం చదువుతున్నారో కూడా యాక్చువల్లీ ఆయనకు తెలియదు. ఈ 18 years ఆఫ్ జర్నీలో నిజంగా కూడా ఆయనకి ఏం చదువుతున్నారో నిజంగా తెలియదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈజ్ విత్ మీడియా, సినిమా. బికాజ్ ఆయన అలా ఉండబట్టే ఈరోజు ఇక్కడి వరకు వచ్చారనుకుంటున్నాను. పని రాక్షసుడు నిజం చెప్పాలి అంటే. విష్ యూ ఆల్ ద బెస్ట్ శివ. ఆయన ఎప్పుడూ అంటూ ఉంటారు, సుజీ ఈరోజు నన్ను ఇలా పొగిడారు, అందరూ పొగుడుతూ ఉంటారు, నువ్వు ఎప్పుడు నన్ను పొగడవు అని. బట్ హీ డిజర్వ్ ఇట్. కంగ్రాచులేషన్స్ శివ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఆల్ ద బెస్ట్ టు సత్య మూవీ టీమ్ ఆల్సో. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సుజాత గారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి మంచితనం అందరి మంది దీవెనలు మా శివకి, మా శివ ఫోటోగ్రాఫర్కి ఉండాలని నేను అబ్బాయిని దీవిస్తున్నాను. జర్నలిస్ట్ ఫోటోగ్రాఫర్ వరకే చెప్పారు మీరు, ప్రొడ్యూసర్ అని చెప్పలే. ఇప్పుడే చెప్పారు ఆయన ఏం తెలియదు మా మమ్మీకి నేను ఏం చేస్తాను అని. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నేను అంతకుముందు కూడా మాట్లాడాను కాబట్టి థ్యాంక్ యూ ఎవ్రీబడి. నా కోసం పిలవగానే వచ్చినందుకు చాలామందికి ఫోన్ చేస్తే అందరూ కూడా ఎంత పనుల్లో ఉన్నా కూడా వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సత్య సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే నిజంగా నేను చాలా మామూలుగా చూసేసి అది ఎలా ఉందో చెప్దామని వెళ్ళాను. కట్ చేస్తే నాకు చాలా విపరీతంగా నచ్చింది. వెంటనే చెప్పా దర్శకుడు వాలి మోహన్ దాస్కి, నువ్వు చాలా పెద్ద డైరెక్టర్ అవుతావని. నేను అనుకున్నట్టుగానే ఆయన ఇప్పుడు మన తెలుగు హీరోయిన్ నిహారికతో మద్రాస్ కారమని ఒక సినిమా చేస్తున్నాడు. అలాగే సంఘర్షణ అని ఒక సినిమా కూడా, దానికి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నాను. 2 సినిమాలు ఇప్పుడు చేస్తూ ఉన్నాడు. ఇంకో 2 సినిమాలు సైన్ చేస్తున్నాడు పెద్ద బ్యానర్తోనే. ఐఎమ్ వెరీ హ్యాపీ వాలి. నీ టాలెంట్ నాకు తెలుసు, నువ్వేమి తమాషా కాదు. నేను ఇతను వర్క్ చేస్తుంటే తెల్లవారుజామున 4 గంటలకి పని రాక్షసుడు నిజంగానే ఒక అడ్వాన్స్ పంపించాను. నేను తెల్లవారుజామున 3ంటికి సెల్ ఫోన్ తీసుకొని, సార్ ఎవరో నాకు డబ్బులు పంపించారు సార్ అని చెప్పి అన్నాడు. నేను దాని కింద అడ్వాన్స్ రాశాను, ఇది అడ్వాన్సు, నువ్వు నెక్స్ట్ ఫిల్మ్ డైరెక్టర్కి నేను పంపించానని బై శివ మల్లాల అని పెట్టాను. అంటే సార్ అది ఎంత అమౌంట్ అని కాదు సార్, అసలుకి నా మీద నాకు ఒక నమ్మకాన్ని తెచ్చారు. తెల్లవారుజాము 4 గంటలకు అడ్వాన్స్ ఇచ్చిన ఒకే ఒక ప్రొడ్యూసర్ మీరు. థ్యాంక్ యూ సార్, మీరు నా నెక్స్ట్ ప్రొడ్యూసర్ అని చెప్తా ఉండేవాడు. అనుకోకుండా ఇందులో నేను సత్యాలోకి వచ్చాను. సత్యాకి నాకు ఏ సంబంధం లేదు యాక్చువల్లీ. దీనికి కారణం ఆ సినిమాలో ఉన్న కంటెంట్. ఒక సినిమా పర్ఫెక్ట్గా ఉండి అంటే కనుక ఎంత బాగుండి, అది ఏ భాషతో సంబంధం లేకుండా, ఇప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్ అనేది లేకుండా సినిమాలు ఎలా ఆడుతున్నాయో అందరికీ తెలుసు. అందుకని నేను ఆ సినిమాని చాలా ప్రేమించాను. కాకపోతే అది డబ్బింగ్ సినిమా, నా స్ట్రైట్ ఫిలిం అనేది మన వాళ్ళందరూ కూడా కొంచెం చిన్న చూపు చూస్తుంటే కూడా కొంచెం బాధేసేది, కానీ పర్లేదు, అది నిజమే. ఎవరైనా అలానే చూస్తాం, నేనైనా అలానే చూస్తాను. ఇప్పుడు నేను పిలవగానే వచ్చినందుకు నాకు యూఎస్లో మంచి ఫ్రెండ్ ఉన్నాడు వంశీ, వాళ్ళ వైఫ్ పల్లవి కూడా వచ్చారు. అలాగే నా ఫ్యామిలీ అందరూ వచ్చారు. వీళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోబట్టే ఇంతమంది డైరెక్టర్లు, ఒక 8 మంది డైరెక్టర్లు వచ్చి ఒకే వేదిక మీద ట్రైలర్ లాంచ్ అని ఒక మాట చెప్పడం కోసం వచ్చారంటే
బికాస్ నేను వీళ్ళందరూ చెప్తుంటే తెలుస్తుంది. నేను 20 ఏళ్ళుగా నిజంగా నాకు తెలియదు మా పెద్దోడు ఎప్పుడు పెద్దోడు అయ్యాడో కూడా తెలియదు, నిజంగా తెలియదు. అంతా క్రెడిట్ అంతా కూడా సుజాత వల్ల జరిగింది. అట్లనే నా ఫ్యామిలీ, నా తమ్ముడు ఎప్పుడు మూర్తి నాకు ఏది కావాలన్నా నాకు చాలా, నేను మేధావని అనుకుంటారు కానీ నేను ఎవరెవరు ఏ పని చేస్తారో నేను కరెక్ట్గా చూస్ చేసుకుంటాను, అది నా లక్. అలాగే నాకు పక్కన ఎప్పుడు మూర్తి ఉండేవాడు, నా బెస్ట్ ఫ్రెండ్స్ రాంబాబు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఏదన్నా కష్టం వస్తే వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చొని వస్తే అయిపోతుంది. ఇంకా బాగా కష్టం ఏదైనా వస్తే మామయ్య దాకా వెళ్దాం అనుకుంటా కానీ ఎప్పుడు అంత కష్టం రాలేదు. ఎందుకంటే ఐ విల్ మేనేజ్ మై సెల్ఫ్. మ్యాక్సిమం ఎవరన్నా ప్రభు గారి అల్లుడు అనగానే ఒకసారి వాళ్ళకి వెళ్ళి చూసి కృతజ్ఞతా భావంతో చూస్తాను. ఎందుకంటే భగవంతుడి దయ వల్ల పోలికలు కూడా వచ్చాయి, బుద్ధులు కూడా వచ్చాయి. ఏం ప్రాబ్లం లేదు మావయ్య, మీరు చాలా మంచి పొజిషన్లోనే, ఎవరికి అన్యాయం చేయలేదు. అందువల్ల మీరు కూడా ఎవడో చిన్న పెద్ద తెలియకుండా 24 శాఖల్లో ఎవడొచ్చినా సరే నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పి వాళ్ళకి ముందు నిరుత్సాహపరచుకుని ఉంటారు. కొద్ది గొప్ప అబుద్ధి కూడా నాకు వచ్చింది అనుకుంటున్నాను. ముందు నేను కూడా ఏది నో చెప్పను, ఎంతవరకు ప్రయత్నం చేస్తాను ఏదన్నా అవుతుందేమోనని. ఇవన్నీ జరుగుతున్నాయి. అట్ ది సేమ్ టైం నేను జర్నలిస్ట్గా ఒక సాక్షిలో 13 ఏళ్ళు పనిచేశానంటే ఎంతోమంది సాయం చేశారు. నా పక్కన రెంటాల జయదేవ్ గారు, పులగం చిన్నారాయణ గారు, బుర్రా నరసింహ, మధు, అలాగే భవానీ, వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. వీళ్ళందరూ చేసిన టైంలో నేను రిపోర్టర్ అయ్యాను, తర్వాత సీనియర్ రిపోర్టర్ అయ్యాను. నిజంగా చెప్తున్నాను, గర్వంగా చెప్తున్నాను, 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక రిపోర్టర్గా, ఫోటోగ్రాఫర్గా 2 పనులు చేసి ఇక్కడ దాకా వచ్చి అక్కడి నుంచి విడిపోయినాక మళ్ళీ నేను ఓన్ కంపెనీ పెట్టుకొని ఇవాళ కూడా ఒక 20 మంది ఎంప్లాయీస్కి నేను కొద్ది గొప్ప, చిన్నదో పెద్దదో 4 ఏళ్ళు లోపలికి పోయేలాగా నేను ఉన్నానంటే వీళ్ళందరి సహాయం నాకు ఫస్ట్ నుంచి ఉంది. ఇక్కడ దాకా వచ్చాను, ఇక్కడి నుంచి కూడా వెనక్కైతే వెళ్ళను. మీ అందరూ నాకు తోడుండాలి ఎప్పుడు. సత్య సినిమా ఎట్లాగూ May 10th రిలీజ్ అవుతుంది. మనం సినిమాని ఎలా చూస్తామో జర్నలిస్టులుగా అందరికీ తెలుసు. ఎంత నెగిటివ్గా చూసినా ఇందులో చూడటానికి నెగిటివ్గా కనబడిన సినిమా ఇది. ఖచ్చితంగా అందుకే నేను ఒక సినిమా విమేల్ లింక్ పంపించాలంటే చాలా ఆలోచిస్తాను. కానీ గీతా భగత్ ఎంత మంచి యాంకర్ అంటే స్పాంటేనియస్గా చాలా బాగా చేస్తుంది. అందుకే అమ్మాయికి సినిమా పంపించాను నేను. సినిమా పంపించి మీరు సినిమా చూడండి, మీకు నచ్చితే యాంకరింగ్ చేద్దరు, కానీ నా బడ్జెట్ అయితే మాత్రం కొంచెం లెస్ ఉందని ఒక మెసేజ్ పెట్టాను. యాక్చువల్లీ ఎవరు చేయరు, బట్ ఆ అమ్మాయి వెంటనే రియాక్ట్ అయ్యి శివగారు పర్లేదు నేను వస్తానన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. మీకు సినిమా కూడా నచ్చింది అంటే నా నమ్మకం నిజమైందని అక్కడ చెప్తున్నాను. అంత జెన్యూన్గా ఉంటుంది ఆ సినిమా, మీరు ఖచ్చితంగా చూడండి. ఇకపోతే పేమెంట్ డిస్కస్ చేయవద్దు ప్రభు గారు. ఇకపోతే నేను సినిమా టైంలో ఇప్పుడు వరుసగా నాకు చాలా పనులుంటే విజయ్ కుమార్ గారు నాకు డబ్బింగ్ అనేది ఇక్కడ మీరు చెప్తే తప్ప తెలియదు, అంత బాగా చేశాడు. చాలా పెద్ద సినిమాలు చేశాడు. చాలా పెద్ద సినిమాలు చేశా కూడా నా సినిమా చేయాలంటే ఆయన చెప్పాడు నాకు ఇంత అవుతుంది అని చెప్పాడు. కానీ తర్వాత సినిమా చూసి సార్ 30 మంది 40 మంది డబ్బింగ్ చేయాలి సార్, చాలా కష్టం అవుద్ది, డబ్బులు పెరుగుతాయి అంటే కూడా లేదు, నేను ఎవరు వద్దు నువ్వే కావాలని చెప్పి నేను విజయ్ కుమార్ గారితోనే చేయించాను. ఆయన రాంబాబు కోసాల పేరు చెప్పగానే ఆయన పెద్ద స్టార్ రైటర్ అండి, మళ్ళంటి వాళ్ళకి చేయడని చెప్పాను. కానీ చేశారు, చాలా బాగుంది రాంబాబు. ఒక సాంగ్ రిలీజ్ చేయగానే థింక్ మ్యూజిక్లో 5 లక్షల వ్యూస్ వచ్చాయి. అంత ఈజీగా రావు ఇవాళ రోజున చిన్న సినిమాకి, అందులోనూ డబ్బింగ్ సినిమాకి ఒక 5 లక్షల వ్యూస్ రావడం అంటే చాలా పెద్ద విషయం. ఇవన్నీ జరిగాయి, ఇవన్నీ నేను ఏది చెప్పట్లేదు అబద్ధం. అలాగే నా ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి కూడా అలీ గారు, బోయపాటి సీన్ గారు, అనిల్ కడియాల, ప్రవీణ్ కడియాల నేను అడగగానే నా బ్యానర్ లాంచ్ చేశారు. ఇంకొక సర్ప్రైజింగ్ ఏంటంటే కాజల్ అగర్వాల్ నా మొదటి నుంచి నాతో జర్నీ చేసావు శివ అని 2వ సాంగ్ రిలీజ్ చేసింది. రేపు ఎల్లుండో రిలీజ్ చేస్తాను. అదంతా వీళ్ళందరూ చాలా ఎవరికి చేతనైంది వాళ్ళు సాయం చేయబట్టి ఒక సినిమా ఇక్కడ దాకా వెళ్తుంది. ఎక్కడెక్కడి నుంచి ఒక్క సినిమా ప్రెస్ మీట్ అంటే ఎక్కడ కేరళ నుంచి, ఎక్కడ చెన్నై నుంచి, ఎక్కడ హైదరాబాద్లో ఎక్కడెక్కడి నుంచి ఇంతమంది గుమ్మిగుడి, కడప నుంచి ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చి నీ సినిమాకి డబ్బులు ఇస్తాను నేనే పబ్లిసిటీ చేసుకుంటానని చెప్పి 30 థియేటర్లు రిలీజ్ చేయడం అనేది మీ అందరికీ తెలుసు ఎంత కష్టం అనేది. దేనికంటే అందరూ జర్నలిస్టులు, వీళ్ళందరికీ తెలుసు ఒక చిన్న సినిమా రిలీజ్ అవ్వడానికి ఎంత నరకయాతన పడిద్దో, ఇన్ని పురుటి నొప్పులు పడిద్దో. ఆ నొప్పులు ఏమీ నాకు లేవు. నేను ఎప్పుడు ఇలానే హాయిగా, నేను ఇప్పుడు ఇలా ప్రెస్ మీట్ కానీ ఇలా వచ్చాను అనుకుంటారో నేను రోజు ఇలానే ఉంటాను. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ లైక్ దిస్. ఎందుకంటే అందరూ మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటామని నమ్మే వ్యక్తిని. థ్యాంక్ యూ విజయ్ గారు, నాకు ఫస్ట్ నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్. అందరూ వచ్చినందుకు ఇంకా నేను ఎవరన్నా మర్చిపోతే క్షమించండి. ఐఎమ్ సో హ్యాపీ, సో హ్యాపీ. 10వ తారీఖు ఖచ్చితంగా సినిమా ఉంటుంది. నేను 8వ తారీఖు కానీ 9వ తారీఖు కానీ ఖచ్చితంగా నేను ఒక ప్రీమియర్ వేస్తాను. మీరందరూ ముందే చూసి నన్ను తిట్టినా పర్లేదు, నేను ఈ సినిమా చేసినందుకు నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన పాపం సినిమా కంటెంట్ కూడా ఏంటనేది కూడా అడగకుండా నేను అడగగానే సినిమా సక్సెస్ అవ్వాలి,
మా శివ మా స్నేహితుడు పిఆర్ఓ ఇక్కడ పని చేసుకున్నాడు, ఇక్కడ బాగుండాలని చెప్పి నాకు 1-4 సార్లు చెప్పాడు, జాగ్రత్త శివ, డబ్బులు మాత్రం పోగొట్టుకోమాకని. సార్, నాకున్న పరిధిలో నేను ఏదైనా ఇంతనే అనుకుంటాను, అంత పోయినా పర్లేదు, దానికి ఎంత వచ్చినా పర్లేదు, కానీ అన్యాయంగా అయితే మాత్రం ఒక మాట అయితే పడనండి. ఖచ్చితంగా మీ అందరినీ చూసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్ దిల్ రాజు గారు. ఇంకా ఎవరినైనా నిజంగా నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరన్నా మర్చిపోతే మాత్రం క్షమించండి. ఇందాక వచ్చిన 8 మంది డైరెక్టర్లు నిజంగా వాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చినందుకు, ఒక చిన్న సినిమాకి 8 మంది డైరెక్టర్లు వచ్చి ట్రైలర్ లాంచ్ అని చెప్పడం అనేది చాలా పెద్ద విషయం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఒక్కొక్క గెస్ట్ రావడానికి ఎంత కష్టమో. అందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అట్ ద సేమ్ టైం అప్పాజీ గారు సీనియర్ జర్నలిస్ట్, నేను డే 1 నుంచి నా బండి ఎక్కించుకొని తిరిగినాన్ని, నేను హైదరాబాద్ చూపించాను సార్ మీకు సినీ స్టార్లో ఉన్నప్పుడు. ఇలా అందరితో నేను మెసేజ్లు పెట్టాను పర్సనల్గా. మన మీడియా వాళ్ళు ఎంత బిజీగా ఉంటారో తెలుసు కాబట్టి ఎవరు రాలేదు, పైన వచ్చిన వాళ్ళ వరకు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. Namaskaram. I don't know Telugu, so I'll be speaking in English. First of all, thanks to all media for being a part of this beautiful event, and I'm really happy to share the stage with all of you. Thank you, Vali sir, for giving me this opportunity, and our producers, Satish sir, Babu Reddy sir, and Shiva sir, for making a way for us to Telugu industry. May 10th, we are releasing Satya, so we all need your support and blessings. Thank you. ఫస్ట్ మీడియా పీపుల్, ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అందరికీ థ్యాంక్ యూ. ఈ ఫంక్షన్కి వచ్చిన డైరెక్టర్స్, మీ ఆశీస్సులతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మ, నాన్న స్వామీజీ, మా మామ ఏఎల్ ఉదయ యాక్టర్, మా తాతయ్య ఏఎల్ అలగప్పన్, మా మేనమామ ఏఎల్ విజయ్, మా మేనమామ ఏఎల్ ఉదయ, అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే నా లైఫ్లో పెద్ద పిల్లర్స్, ఏ సిచ్యువేషన్లో స్టడీస్కైనా ఈ ఫిలిం కెరీర్గానా చాలా సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. నా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, శివ అంకుల్, సచ్ అ ప్యాషనేట్, ఇన్స్పిరేషనల్ పర్సన్. చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ. అక్కడి నుంచి ఇక్కడ వచ్చారు, చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది. నాకు ఇప్పుడు కూస్ పింపుల్స్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. యా, పాడి అన్న సచ్ ఎ సాఫ్ట్ పర్సన్. ఎందుకంటే షూటింగ్ చేసినప్పుడు ప్రతి సీన్ స్లోగా, పద్ధతిగా ఎలా చేయాలో, ఎలా కన్వే చేయాలో అని చెప్పారు అన్న. థ్యాంక్ యూ సో మచ్ నా నాగపేటి. థ్యాంక్ యూ ఆల్ టు మై కో ఆర్టిస్ట్ ప్రార్థన, కృతిక, షాబీర్, అందరికీ థ్యాంక్ యూ. అంటే ఒక మంచి ర్యాప్ ఉంది మా లోపల యాక్ట్ చేసినప్పుడు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. May 10th వస్తుంది, అందరికీ చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. Like Vali, I can speak Tamil or English, whichever. Anything is fine. Which is preferred, Tamil, English? English is better, yeah. Yeah. I'm really thank you to producer Shiva sir, because such a beautiful event today. Our family always thankful to you to launch our hero in Telugu industry. So really we are happy. And this Rangoli as Satya, in Tamil industry, the movie gets very good response, very good name for whole team, because that's very good content. So we need to give a big clap for director Wali Mohandas, such a wonderful director, such a talented director too, because he is handled with all new faces. So that's very great, that's very good content also. So definitely you people Telugu, see always Telugu audience is like, Telugu people will love cinema. They will tell Devuda, the cinema people they tell Devuda like God. So always I love Telugu field, Telugu industry, because I also tried like to act in Telugu films. In my 2003, 4 and all, I supposed to act in B. Gopal sir direction, because I missed it, because I love Telugu film, Telugu industries. Such a good directors are here, all like, we are all only one thing. We are not in the Tamil film industry or Telugu. That is not a difference, any difference. Only one language is cinema, that's all. So we love cinema, and thanks to Amresh, proud of his parents, my brother-in-law Satish and my sister Manaka, because every step they are creating Amresh to be a very big hero, because we are all there. With your support, Sambaddana is there, Samiji is there. So with all support, definitely Amresh will rock in Telugu and Tamil too. He will be all India star.
just with all your support. And thanks to Shiva sir, definitely our support will be there for you. And thanks to you so much, because one launch for that new hero in Telugu industry, it's not happening for everyone. So now you did one big event here. So I'm thankful to everyone, and director and whole team, and whoever written dialogues, and all technicians. I'm very thanks to you also. Thank you.